డీజిల్ ధరల పెంపు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్న ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. ఇరాన్ యుద్ధ ప్రభావంతో రాష్ట్రంలో దేశంలో కూడా డీజిల్ ధరను ఒక్కసారిగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల అదేవిధంగా ఒక్కసారిగా ₹3 పైచిలుకు ధరను పెంచడం పైన కూడా సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సప్లై చైన్ మీద కూడా దీని యొక్క ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువులు అన్ని కూడా లారీ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి దేశంలో. దీనిపై మనతో మాట్లాడేందుకు లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వరరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈ డీజిల్ ధర పెంచడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉంటాయి? గతంలోనే మాకు కొంచెం ఇండికేషన్స్ వచ్చి మేము ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ద్వారా అలాగే ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాం. మరి డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతారేమో, పెంచొద్దండి, ప్రస్తుతం ఉన్న మళ్ళీ వ్యవస్థ చాలా దెబ్బతింటుందని చెప్పి గతంలో కూడా మన పత్రికల ద్వారా కూడా ఇవ్వటం జరిగింది. సడన్గా ఉన్నట్టుండి మన ప్రధానమంత్రి గారు 2-3 రోజుల క్రితం అన్నీ సరే గోల్డ్ కొనొద్దు, తర్వాత వాహనాలు తక్కువ తిరగండి, మనకి డీజిల్ పొదుపు చేయాలి, పెట్రోల్ పొదుపు చేయాలి, ఇవన్నీ కూడా సడన్గా చెప్పారు. దీంతోపాటే మరి ఈరోజు అర్ధరాత్రి నుంచి మరి 3.20 డీజిల్ మీద 3.40 పెట్రోల్ మీద రేటు పెంచడం జరిగింది. ఈ రేటు పెంచడమే కాకుండా అసలు అన్నీ ఇక్కడే కాకుండా మన ఆంధ్రప్రదేశే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో కూడా షార్ట్ సప్లై ఉంది. సప్లైని తగ్గించి ఒక లారీకి 5 లీటర్లు డీజిల్ కొడితే అసలు ఆ బండి ఎంత దూరం వెళ్తుందండి? పెరిగిన డీజిల్ ప్రభావం వల్ల ఒక రోజుకి ప్రతి లారీకి ₹350 పడుతుంది. ఒక నెలకు వచ్చేసరికి ₹10,000, సంవత్సరానికి ₹1,20,000 ఒక్కొక్క లారీ మీద అధిక భారం పడుతూ ఉంది. ఈ భారం వల్ల ఏంటంటే షార్ట్ డిస్టెన్స్ తిరిగే వాళ్ళు లోకల్ బళ్ళు అయితే అది వినియోగదారుల మీద పడిపోతుంది. కానీ మాకు డిమాండ్ సప్లై మీద దూర ప్రాంతం తిరిగే లారీ యజమానులందరి మీద ఆ డిమాండ్ సప్లై ఉన్న దాని మీద ఆ భారం అంతా లారీ యజమానుల మీద పడిపోతూ ఉంది. ఇక్కడ ఓ పక్కనేమో డీజిల్ రేటు పెరగటం, రెండో పక్కనేమో షార్ట్ సప్లై వల్ల 4 రోజుల ట్రిప్ 8 రోజులు పడతాం, మరి ఒక రోజు వేయాల్సిన ట్రిప్ 2 రోజులు 2.5 రోజులు పడతాం. ఈ రకంగా డిలే అయిపోవటం వల్ల ఈ ఇండస్ట్రీ అంతా కూడా చాలా దెబ్బతినిపోయే పరిస్థితి ఉంది. మరి దీన్ని అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలన చేసి మరి ఈ డీజిల్ ప్రైస్ మీద కానీ మరి వర్క్ ఫ్రమ్ హోము అనే సబ్జెక్టు మీద కానీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని మన దేశాన్ని ముందుకు నడిపించాలని, అట్లాగే మన ప్రజలను కాపాడాలని చెప్పి మీ ద్వారా మేము కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఈ డీజిల్ ప్రైసెస్ పెరగడం మూలంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఈ డీజిల్ ఆయిల్ పెట్రోల్ రేట్లు పెరగడం వలన ఆటోమేటిక్గా ప్రజల నిత్యావసర వస్తువుల మీద ఈ ధర ఇప్పుడు డీజిల్ ఆయిల్ ₹3.20, పెట్రోల్ మీద ₹3.40 పడటం వలన ఆర్థికంగా ఇప్పుడు ఆటో ఎక్కితే ఆటో వాడు అంతకుముందు ₹10 తీసుకునే ఆటో సర్వీస్ ఆటో ₹20 అడుగుతాడు. అలాగే ఆటోమేటిక్గా అన్ని వస్తువుల మీద కూడా దాని రవాణా రంగం మీద అన్ని వస్తువుల మీద ఆటోమేటిక్ ప్రజల మీద పెనుభారం పడుతుంది. ఈ గ్యాసు ఈ పెట్రోలు లేకపోవడం వల్లండి రవాణా రంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ప్రజల మీద ఈ భారం అంతా ప్రజల మీద పెనుభారంగా పడి ఆర్థికంగా కోలుకోని పరిస్థితికి మన రాష్ట్ర భవిష్యత్తు కానీ ఇదని కానీ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారండి. డీజిల్ పెట్రోల్ ధరల పెంపు అనేది ఒక రకంగా సామాన్యుడిపైనే పడుతుంది. ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ట్రిప్ ఛార్జెస్ పెరుగుతాయి కాబట్టి ఆటోమేటిక్గా నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో సామాన్యుడిని కాపాడాలంటే డీజిల్ ధరలు తగ్గించి ఉన్నట్టుగానే ఉంచాలని చెప్పి లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు కోరుతున్నారు. ఈ అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలను తగ్గించాలి. అదే సమయంలో సామాన్యులకు నిత్యావసర వస్తువుల భారం పడకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పి వీరు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.